చేయలేమచ్చుగా మీరా? ఓకే ఓకే, ఇద్దరు కలిసి మీరమ్మా. నేను అందరూ ఒక్కొక్కరిని అడిగితే టైం అయిపోద్ది. ఎవరెవరు చేయాలని చేయలేమండి. సో బ్రదర్ దగ్గర తీసుకోండి. ఎవరికి చేయలేము, అసిస్టెంట్ చేయలేము అక్కడ. అన్ని ఫామ్ ఫిల్అప్ చేయకండి, చాలా వివరాలు ఉన్నాయి. ఒకటి మీ పేరు, మీ ఫోన్ నెంబర్ రాసి మాకు ఇచ్చేసేయండి, ఓకేనా? ఇంకెవరికైనా కావాలంటే మేము బయలుదేరే ముందు మమ్మల్ని అడగండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. దీంట్లో ఒక అపోహ గురించి అపోహ ఒకటి ఉంది. అంబాసిడర్ ఉంటే డబ్బు పెట్టించలేము. బిఎన్ అంబాసిడర్, రాయబారిగా, క్రీస్తుకు రాయబారిగా ఉండు. అది నీకు దీవెన. నీ బిడ్డల తరములు దీవించబడతాయి. ఒక 100 రూపాయలు నువ్వు ఎవరి దగ్గర ఉన్న ప్రభు పరిచయం కొరకు తీసుకుని వచ్చి ప్రార్థనా గోపురం ఇస్తే, అది ప్రార్థనా గోపురంలో ఉన్న సేవకులే బిర్యానీ లేదు తినరు. ఇంకో ప్రార్థనా గోపురం కట్టబడుతుంది. దానిలో నీవు తీసుకొచ్చిన ఇటుక నువ్వు యథార్థంగా చెయ్యి. పైన ఏం జరుగుతున్నది అనేది ప్రభువుకు విడిచిపెట్టు. దేవా, ఇదిగో ఈ నెలలో నేను ఇంత పరిచర్య ఉచితంగా జరగదుగా, నువ్వు మేము ఇచ్చాము ఈరోజు ఇక్కడికి డీజిల్, ఈ రూమ్ రెంట్, మన భోజనం, కీబోర్డ్ పాస్టర్ గారు, పాటలు పాడిన పాస్టర్ గారు, హైదరాబాద్ చూసిన పాస్టర్ గారు, దరిదాపుగా 10,000 రూపాయల పైన ఖర్చు. అయితే నా సంతోషం ఏంటంటే మీకు సువార్త ప్రకటించి, మిమ్మల్ని దీవించి, మీకు ప్రార్థన చేసి వెళ్ళడం మా తరాలకు ఆశీర్వాదం. నా బిడ్డల దేవుని కొరకు రేపు అడిగితే, ఎస్ లార్డ్, వి హావ్ డన్ దిస్ ఫర్ యూ, నీ కొరకు నేను ఇది చేసిందని చెప్పుకునేటువంటి నేను నాకు. కాబట్టి దేవుని కొరకు ఏదైనా వచనం ఏంటది? వచనం ఏంటి? 2వ వచనం ఏంటి? పాటది నీ కొరకు. ఇందా వాడిన పాటలో 2వ వచనం, నీ కొరకు ఏదైనా నేను చెయ్యాలని ఉందా? మరి చెప్పది. నీ కొరకు నేను ఏదైనా, ఇందాక యేసయ్య నా ప్రాణం అందరం పాడుకున్నాం, మరి భలే ఆనందించి పాడాలి, డాన్స్ వేసి. కానీ దాంట్లో ఒక మంచి అద్భుతమైనటువంటి మాట ఉంది. ఏంటది? నీ కొరకు నేను ఏదైనా చేయాలి ఉందా? ఏమనుంది? అందరం కలిసి పాడుకున్నాం. అందరం ఒక ఆవచనం పాడుకున్నాం అందరం కలిసి. చిరకాలము నీతో ఉంటానని, క్షణమైనా వీడిపోని, నీలో నన్ను చేర్చుకున్నా నీ కొరకు చేసేందుకు ఇచ్చితిని బలమైన ఈ జీవమును, ఏదైనా నీ కొరకు చేసేందుకు ఉంచాను ఈ ప్రాణం నాలో. ఇది నా జీవితాంతము ఇలా నాకన్నీయు నీవే కదా. యేసయ్యా నా తప్పకుండా యేసయ్యా
వరప్రసాద్ అన్న మీతో ఉన్నాడు. అదేంటన్నా ఏసై మాతలో ఉంది, ఏముంది, ఏసై ఉన్నాడు, ఆయన వెనకాల నేనున్నాను. ఓకే, భయపడాల్సిన అవసరం లేదు. ఏం చేయాలో అక్కడ మీకు చక్కగా చెప్తారు, ఎలా చేయాలో చెప్తారు. మచిలీపట్నం బెత్సయిదా. ఏం చెప్పాను? మచిలీపట్నం ఏంటి? బేత్ అంటే చేప, ఇదా అంటే పట్టణం, బేత్సిదా అంటే మచిలీ. ఈ మచిలీపట్నం దేవుని ప్రణాళికలో ఉంది. చపడు దేవుని ఈ దేవుని యొక్క బెత్సయిదాగా మారిపోవాలి. అనేక మంది శిష్యులను లేవనెత్తాలి. అద్భుతమైన ప్రార్థన గోపురం ఇక్కడ స్థాపించబడాలి. దాని కొరకు మీరు ప్రార్థన చేయండి. మరి నా ఫోన్ నెంబరు సహోదరి దగ్గర ఉంది, అలాగే రతన్ గారి దగ్గర ఉంది, రతన్ రాజు గారి దగ్గర ఉంది, ఈపీసీ లీడర్ వీరి దగ్గర ఉన్నాయి. సో తప్పనిసరిగా నన్ను ఏ సమస్య ఉన్నా, ఏది మాట్లాడాలనుకున్నా మీరు తిన్నగా నాతో మాట్లాడచ్చు. దానికి కావాల్సిన ఏర్పాట్లు నేను చేస్తాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆఖరి ప్రార్థన, అందరూ లేచి నిలబడదాం. ఆయన అనేది ఏంటంటే, ఇంత చెప్పారు కదా, ఇది ఒక పాట పాడారు కదా, మనలో ఏదన్నా మార్పు వస్తుందా? ఎవరన్నా ఇష్టపడుతున్నారా? ఇంకొకసారి అడగండి అన్నారు. ఎవరన్నా ఇంకా ఎవరైనా మేము అంబాసిడర్గా ఉంటాం ధైర్యంగా అన్నవాడు చేయొద్దండి. గాడ్ బ్లెస్ యూ. సో వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బీ విత్ యూ. Yes, one more is there. Wow. God bless you. You have raised the big people for His kingdom. God bless you. God bless you. పేరు ఫోన్ నెంబర్ రాసి ఇవ్వండి చాలు. వారికి ఇచ్చేసరికి చిన్న ప్రార్థన, ఆఖరి ప్రార్థన. రాయ్ గారు ముందుకు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. ఆఖరి ప్రార్థన, నేను ఆశీర్వాదం ఇస్తాను. సెలవు తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడానికి స్తుతులు. ఈ చల్లని సాయంకాలం వేళ ఈ బెత్సయిదా మచిలీపట్నాన్ని మీరు ప్రేమించి అనేక కిలోమీటర్ల దూరం నుంచి నీ దాసులను ఈ స్థలానికి నడిపించి విలువైన ఆశీర్వాదకరమైన మేలైన మాటలను నేను మాకు అందించాను. ఈ స్థలంలో కూడి మిమ్మల్ని ఆరాధించిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను, వారి కలిగిన సమస్తాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి మదిలో ఏ ఆశలు ఉన్నట్లయితే మీకు అనుకూలమైన ప్రతిదీ మీ రాత్రి నెరవేర్చండి, సహాయం చేయండి. మేలైన సంగతులను ఈ స్థలం ద్వారా, ఈ గోపురం ద్వారా వారి జీవితాలు మీకు అందించండి. ఆయన అనారోగ్యాన్ని మీరు దూరపరిచి మంచి ఆరోగ్యవంతులుగా చేయండి. ఇదిగో తండ్రి, నీ దాసుడు పిలుపునిచ్చారు. ఈ స్థలం నుండి అనేక మంది రాయబారులను మీరు లేవనెత్తాలి. ఆయన ఈ పట్టణంలో మీ కొరకు ఈ జీసస్ కాల్స్ మినిస్ట్రీస్ ద్వారా ఒక గొప్ప ప్రార్థనా గోపురం సొంతంగా మేము కొనుక్కోవాలి. అది మీకు అసాధ్యం నాయన. ఆయనది ఏదీ లేదు ప్రభు. ఆయన మీకు సాధ్యం నాయన. తండ్రి, నీకు వందనాలు. మా జీవితాల్లో మీరు వారిని స్థిరపరచమని తండ్రి నాయన, ఎంతవరకు ప్రభా మేము ప్రయాసపడవలసి వస్తుందో నాయన, మా తుది శ్వాస విడిచే వరకు నీ కొరకు ప్రయాసపడి బిడ్డలుగా తీర్చిదిద్ది నడిపించమని ఆయన సుదూర ప్రాంతం నుండి, తెలంగాణ ప్రాంతం నుండి వచ్చిన దాసులను, వారి కుటుంబాన్ని మీరు దీవించండి. అలాగే ఈ ప్రాంత నాయకులు వరప్రసాద్ గారిని, నేను వారి కుటుంబాన్ని, సంఘాలను, పరిచర్యను మీరు దీవించండి. మంచి ఆరోగ్యం దయచేయండి. మాతో పాటు వచ్చిన ఆయన ప్రతి వారిని మీరు దీవించండి ప్రభా. మీ కొరకు ఎంత దినాలు బలమైన సాధనాలుగా మేము వాడబడి ప్రభా నీ పనిలో ముందుకు సాగి కొన్ని ఆత్మలైన నీ కొరకు పట్టబడి మీకు అప్పగించేవి, కృపను దయచేయము. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను మీరు దీవించమని, ఇటు రీతిగా మీరు జరిగించిన ఆరాధన బట్టి నీ స్తుతులు తెలియజేస్తూ మా అందరికీ మీ దీవెనలు అనుగ్రహిస్తారని నమ్ముచు యేసు నామములో ప్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, దేవుని ప్రణాళిక మన జీవితంలో ఆయన వచ్చే వరకు జరుగు రీతిన దేవునితో మనం అనుసంధానించబడి దైవ దీవెనలు పొందుకుందుముగాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ కూడా అనేక వందనాలు. మరి ఈ సమయంలో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ రతన్ సింగ్ గారు తెలియపరుస్తారు.
సాగర్ గారు వారి కుటుంబం ఆగర్. ఆగర్ గారు తల్లి ఆ చిన్న సాక్ష్యం కొద్ది నిమిషాలు. ఆగర్ తల్లి గారు వారి చిన్న సాక్ష్యాన్ని వారు తెలియపరుస్తారు. దయచేసి కూర్చోండి 2 నిమిషాలు. ఈలోపు అన్ని కనెక్ట్ చేసుకోండి బ్రదర్. థ్యాంక్ యూ. ప్లీజ్ బీ సీటెడ్. ప్లీజ్ బీ సీటెడ్. ఫ్యూ మినిట్స్. వండర్ఫుల్. తప్పట్లు కొట్టాలి. మగపిల్లడే అని చెప్పారు మీరు. సో వాటి పేరు మీద మరి ఫ్యాసెట్ కూడా మనం వేసాము. పాటలు కూడా రాలేదు, బట్ ఓకే ఓకే వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యూ. మైక్ ఆన్ చేయి. ఇదిగోండి ఇది దీంట్లో మాట్లాడండి. అది ఎంత అద్భుతమైన సాక్ష్యం ఇది. మైక్లో చెప్పు. మాట్లాడండి. దేవుని నామ స్తోత్రాలండి. మీ అందరికీ నా వందనాలు. మరి మా పాప డెలివరీ అయితే 21వ తారీఖున బాబు పుట్టాడు. ఆపరేషన్ అయ్యి మరి బాబు తల్లి దగ్గర క్షేమంగా ఉన్నాడు. మరి పాప పుట్టిన తర్వాత మేము భోజనం పెడదాం అనుకున్నాము. భోజనం పెట్టాము. మరి మీరందరూ కూడా ప్రేమతో మా ఇచ్చిన వీళ్ళని ఆశలు చదవని కోరుతున్నాం. మరి అయ్యారు వాళ్ళు చాలా ప్రార్థన చేశారు. బాబు పుట్టక ముందే 8th మంత్లో కొంచెం బ్లీడింగ్ అయింది పాపకి. అయినప్పుడు చాలా భయపడ్డాను. నేను వెంటనే పార్ట్నర్స్లో పాపం చేయాలి. బాబుని పుట్టబోయే బిడ్డ ఏదైనా దేవుడిగా దర్శించారు పుట్టబడని ఏదైనా కానీ నేను యంగ్ పార్ట్నర్స్లో కట్టేసిన ఫీజు వాయిదాలుగా కట్టేస్తానండి అని చెప్పాను. అదే ఒకసారి అయితే ఏది తగిన వరకు సురక్షితంగా తల్లి బిడ్డలకు క్షేమంగా అప్పుడు 2020లో కూడా ఆపరేషన్ జరిగింది. నేను మా వల్ల నాకైతే 5 మనవాళ్ళు పుట్టారు. దేవుడు సంస్థలు సహాయం చేశాడు. మరి దేవుడు జీసస్ క్రైస్ట్ ద్వారా నేను ఎన్నో మేలుపోతున్నాను. అవన్నీ చెప్పడం కాదు కానీ ఈ సాక్షి దేవుడు బిడ్డ పుట్ట ముందే నాకు 2 నెలల కిందటే తల్లిగారు ఆగర్ గారు అద్భుతమైనటువంటి ఎంఎస్లో చేశారు. అంటే ఇప్పుడు కొంచెం ఎవాంజలిస్ట్ పనిచేసుకుంటూ ఉన్నారు. ఆ అంబాసిడర్ స్థాయి నుంచి ఇవాంజలిస్ట్ స్థాయికి మరి ఆమె ఎదిగారు. దేవుడితో వారి సహవాసంలో ఎంతో అద్భుతం. తల్లిగారు మంచి ప్రార్థనా పర్రాలు. అలాగే రతన్ సింగ్ గారి కుటుంబం, ఇక నాకు కొంతమంది పేర్లు తెలియదు. రతన్ రాజ్ గారు మధ్య ఏలూరు నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు ఈ మధ్య కాలంలోనే. మరి వారు కూడా అంబాసిడర్ ఉన్నారు. రాబోయే కాలంలో మీ యొక్క పరిచర్యను కొంచెం ఘనమైన రీతిలో కొంచెం ముందుకు తీసుకుని పెడితే దీంట్లో 2 విషయాలు చెప్తాను. ప్రార్థనా గోపురాన్ని ప్రారంభించడానికి మనం ఒకవేళ ఒక ప్రేయర్ టవర్ లాంటిది ఏదైనా తీసుకుంటే ఒక చిన్న రూమ్ లాంటిది తీసుకుంటే దానికి మనకు కొంత ఖర్చు అవుతుంది. అంటే రెంట్ మనం పే చేయాలి. అది ఇక్కడ మనకు ప్రార్థనా గోపురం కావాలి అని అనుకున్న వారు దయచేసి ఒకవేళ అయ్యా మేము కొంత ఎంతిస్తాం ఈ మేము 3-4 స్పాన్సర్స్ మేము ఎంత వేసుకొని ఈ రెంట్ మేము పే చేసుకుంటాం అని ఒక మంచి సదాభిప్రాయంతో సదుద్దేశంతో దేవుని పరిచర్యకు ఎవరైనా ముందొస్తే నాకు తెలియచేయండి. సో హెచ్ఓ మీద అంటే చెన్నై మీద ఈ భారం వేయకుండా ఇక్కడ ప్రార్థనా గోపురాన్ని మనం రన్ చేసుకునడానికి వీలుగా ఆ యొక్క ఖర్చు ఇక్కడ ఉన్న పార్ట్నర్స్ చేసుకుంటూ దాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. అయితే మేము చేయగలిగిన పని ఏమిటి అంటే ఇక్కడ ఒక ఎంప్లాయీని మాత్రం ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతానికి సింగిల్ 1 employee can be appointed to do the regular operations. అంటే ప్రతిదినము జరిగే కార్యకలాపాలు జరిగించడానికి ఒకరిని మాత్రం ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఒకవేళ వారు ఏదైనా తీసుకుని ఇచ్చిన ఇమీడియట్గా రిసీట్ ఇస్తాం. రిసీట్ ఇవ్వడం, వారికి ప్రార్థనా గోపురం జరిగే కార్యక్రమాలు అవన్నీ తెలియచేయడం, ఈ అంశాలు ఉంటాయి. కాబట్టి దీని కొరకు నేను కూడా శ్రమ పడతా ఉన్నా. వారు నాకు ఒక క్వశ్చన్ వేసి పంపించారు, will bear the expenditure. And I said, then I am praying
God will raise the sponsors from the state. Say amen. ఇది దేవుని పరిచర్య. ప్రార్థనా గోపురాలు లేవు చాలా ప్రాంతాలు. మందిరాలు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి. క్రైస్తవేతరులు వచ్చి ప్రార్థన చేసుకోవడానికి అనుకూలంగా ఉన్న స్థలాలు లేవు. క్రైస్తవేతరులకు మనం దేవుని ప్రేమ ప్రకటించాలి. దానిలో ఈ పొలం పనిలో మీరు కూడా భాగస్థులై ఉండాలి. తప్పనిసరిగా స్పాన్సర్ కోసం చూడండి. ప్రతి నెల ఈ రెంట్ పే చేయడానికి కొరకే ఎక్స్పెండిచర్స్ ఎంప్లాయీని మాత్రం చూసి ఏర్పాటు చేస్తారు. ఏప్రిల్ మాసంలో ఒక నిర్ణయానికి మనం వచ్చి ఒక స్థలాన్ని సిద్ధపరచుకొని డిస్కషన్స్ కూడా కంప్లీట్ చేయాలని అనుకున్నాము. సో వీ విల్ ట్రై టు క్లోజ్ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మరి ఆ సమయంలో ఫీల్డ్ మినిస్ట్రీ ప్రేయర్ ఫీల్డ్ మినిస్ట్రీ హెడ్ గారిని కూడా మనం పిలుస్తాం. ప్రేయర్ సెంటర్ నుంచి ప్రేయర్ టవర్కు అంటే స్టాఫ్ 4 అయ్యే వరకు మనం కష్టపడాల్సిన అవసరం ఉంది. ఆయన పిదప అప్పుడు మరి పాల్ గారు తప్పనిసరిగా మన మధ్యలోకి వస్తారు. చప్పట్లు దేవుని వైపు పడతాం. ఈ మిషన్ నెట్వర్క్కి కూడా ఒక కమిటీ ఫామ్ చేయమని వారు తెలియజేస్తున్నారు. త్వరలోనే అది మీకు తెలియజేస్తాము. బట్ నాట్ సో అర్లీ. మీరందరూ ఉన్నారు కాబట్టి ఆ మాట చెప్పమన్నారు. బట్ దేవుని చిత్త ప్రకారం దాన్ని జరిగిస్తాము. మళ్ళీ ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా సహోదరుని పెట్టారు, ఆ సహోదరుని పెట్టారు, ఈ లేకుండా ఇప్పటి వరకు చక్కగా జరుపుకుంటూ వెళ్ళింది. వి సీ దట్ ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ రిక్వైర్డ్ దెన్ విల్ డూ ఇట్. ఇఫ్ నాట్ సో ఇట్ విల్ బి కంటిన్యూ యాజ్ ఇట్ ఈస్. కాబట్టి ఈ విషయాలు గమనించండి. తప్పనిసరిగా మనం ప్రభు ప్రేమ ముందుకు వెళ్దాం. మన బిడ్డల క్షేమం కొరకు మరి అందరూ లేచి నిలబడినట్టయితే చనిపోయిన పగడాల ప్రవీణ్ గారి మరి వారి యొక్క కుటుంబం ఆదరణ కొరకు ఒక్క నిమిషం మనం మౌనం పాటిద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. మౌనం పాటిద్దాం. అంతా కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన వారి కుటుంబం కొరకు చనిపోయిన దైవ సేవకుల కొరకు పరిశుద్ధుడు తండ్రి, మా ప్రియుడు నీ ప్రియ కుమారుడు హతసాక్షి అయినటువంటి ప్రవీణ్ పగడాల వారి కుటుంబంతో ప్రార్థిస్తున్నాను. వారిని జ్ఞాపకం నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదం. నీ కొరకు ఎంతో ఫైట్ చేశాడు, ప్రయాసపడ్డాడు. నీతిని సత్యాన్ని యథార్థతను తేట తెల్లం చేశాడు. సమాజానికి అపవాది బహు విధాలుగా ఇబ్బంది పెట్టినప్పుడు మీ ప్రణాళిక చెప్పిన మీద నమ్ముతున్నాం. ఏదేమైనా తన కుటుంబం దుఃఖంలో ఉంది. క్రైస్తవ సమాజం అంతా నీ సేవకులు రోధిస్తున్నారు. ఆదరణ దయచేయడం, అపవాదిని లయపరిచి దూరపరిచి ఈ సేవాపరిచి మీరు అక్కడ వచ్చి పర్యంతం బహు విరివిగా బహు బలంగా ముందుకు కొనసాగే ధన్యత దయచేయడం. ఆ కుటుంబం కొరకు నిలబడిన ఈ కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించండి. క్రీస్తునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. అందరూ ప్రార్థన చేయండి. దేవుడు ఆగర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేక ప్రార్థన మీ కొరకు కిషోర్ గారు చేస్తారు. దయచేసి అందరూ రావద్దు. 1 by 1 మీరు ఇటు పక్కన చూస్తే ఇట్లా వెళ్ళిపోవచ్చు. ఇంకా కమ్ లైక్ దిస్. 1 by 1 ఒకసారి చిన్న ప్రార్థన మీ కొరకు చేస్తారు. నువ్వు చదువుతున్నావా? ఏం చేస్తున్నావు? చదువుతున్నావా? నువ్వు చదువుతున్నావా?
నువ్వు చదువుతున్నావా? ఏ క్లాసు? మేము మాట్లాడతారు మంగళవారం అద్భుతం జరగకపోతే Praise the Lord. God bless you.
ఆ లైన్ లోపల పెట్టి కరోనా అయిపోయింది పోయింది కరోనా దాని ముందు నుంచి పూర్తి స్వస్థత బిడ్డకు పూర్తి స్వస్థత తెలుసుకునేటప్పుడు సమయం బిడ్డకు దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. బ్రదర్ సింగ్ వారి పేరెంట్స్ దేనికి ప్రార్థించాలి? ఫ్యామిలీ సెటిల్ అవుతుంది ఫ్యామిలీ దూరంగానే వస్తున్నాను Yes.
బ్లాక్ ఉందన్నమాట. బ్లాక్ ఉందని చెప్పారు. కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. కానీ వాయిస్ అనేది కన్ఫ్యూజ్ చేయించలేదు. ఉన్న బ్లాక్ ఉంది. జీరో మీద బాగా స్వస్థపరిచిన